హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము సాంబార్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సాంబార్ చేసుకుంటున్నాము. సాంబార్లో కావాల్సినవి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మునక్కాయలు, దోసకాయ, ఆలు, ఉల్లిగడ్డలు 2 తీసుకున్నాను, 3 బెండకాయలు, 2 వంకాయలు, 1 క్యారెట్, 1 ముల్లంగి, చిన్న ముక్క ముల్లంగి తీసుకున్నాను, 3 దొండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్, 1 ఎల్లిపాయ గడ్డ. ఇప్పుడు మనము బ్యాళ్ళు కడుక్కొని 1 ఉల్లిగడ్డ దాంట్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బ్యాళ్ళు కడిగినాక చూపిస్తాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఇది కడుక్కొని నానబెట్టుకుంటున్నాను. చూడండి, చింతపండు కడిగి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము ఫస్ట్ కందిబ్యాలు తీసుకుందాము. నేను 1 కప్పు మీద కందిబ్యాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కడుక్కొని మనం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 2-3 సార్లు కడుక్కున్న బ్యాళ్ళు అండి ఇవి. చూడండి, సగం స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు 1 ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు మనము కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద డిష్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాళ్ళు బాగా ఉడకాలి. పప్పు చేసుకోవాలి. దీన్ని ఉడకబెట్టుకొని ఎనుపుకోవాలి. ఉడకబెట్టినాక చూపిస్తాను. ఆ లోపల మనం ఈ కూరగాయలని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం తీసుకున్న కూరగాయలు చూడండి, పప్పు ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మునక్కాయల్లో నీళ్ళు వేసుకుంటున్నాము. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మనం కూరగాయలని కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ పొడుగుగానే కట్ చేసుకుందాము. ఎందుకంటే మునక్కాయలు పొడుగుగానే కట్ చేద్దాం. ఇవి కూడా అన్ని ఒకటే షేప్ లో ఉంటాయి. ఇప్పుడు ఆలు కూడా కట్ చేస్తున్నాము. ఇప్పుడు ముల్లంగి కట్ చేస్తున్నాను. అన్ని పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ కట్ చేసుకుందాము. దోసకాయ కట్ చేసుకున్నప్పుడు చేదు ఉందో లేదో చూసుకోండి. చేదుగా లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉప్పు నీళ్ళలో వేసుకున్నాము. ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకున్నాము. ఈ దొండకాయలు కూడా పొడుగుగా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా. మనం ఈ వంకాయలు బెండకాయలు తర్వాత కట్ చేసుకున్నాము. ఇవి కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను. మనం ఇవి కట్ చేసుకున్న లోపల బ్యాళ్ళు బాగా ఉడికిపోయినాయి. చూపిస్తాను. చూడండి, ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము. ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి, ఇవి కూడా ఒక సన్నగా అట్లా కట్ చేయండి. ఇలా కట్ చేసుకోండి అన్ని. చూడండి, బ్యాళ్ళు బాగా ఉడికిపోయినాయి. ఇలా ఉడకాలండి బాగా మెత్తగా. మనకు పేస్ట్ మాదిరి కావాలి ఇది. ఇప్పుడు మనం ఇది దించుకొని ఇదే స్టవ్ మీద నేను దేశ పెట్టుకుంటున్నాను సాంబార్ కోసము.
ఇప్పుడు ఈ డేష హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. డేష హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుంటున్నాను. 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. కూరగాయలన్నీ మగ్గాలి కదా ఫ్రెండ్స్ ఇవి, కాబట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనము ఎల్లిపాయలు వేసుకుందాము. తర్వాత ఉల్లిగడ్డలు, ఇప్పుడు మనము కూరగాయలు వేసుకుందాము. ఇందాక మనం కట్ చేసుకున్న కూరగాయలు. తాలింపు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్నాము. 1 స్పూన్ ఉప్పు వేసినాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఇది కొద్దిగానే పసుపు, ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కదా. ఇందాక మనము బ్యాల్లో పసుపు వేసి ఉడికించాం కదా ఫ్రెండ్స్, కాబట్టి దీంట్లో కొద్దిగానే వేసుకోండి. సగం స్పూన్ వేసుకోండి. ఇవి కొద్దిగా మగ్గనియాలి ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మూత పెడదాము. మనం అంత లోపల ఈ వంకాయలు కట్ చేసుకుందాము. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాము. వంకాయలు వేసేవాడు పుట్లునేమో చూసుకోండి. ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందాం. బెండకాయలు కూడా పుచ్చులు చూసుకోండి. మా బాబా కొన్ని రకాలు ఇచ్చింది, అవి కూడా వేసినాను. ఇప్పుడు మనం ఇవి మూత వచ్చేసి ఇవన్నీ దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాము. ఇలా నూనెలో కాసేపు మగ్గాలి ఫ్రెండ్స్. ఇవి మగ్గనిద్దాము. మూత పెడతాను. సరే ఫ్రెండ్స్, కూరగాయలు మగ్గినాయి నూనెలో. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసం పోసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పిసకాలి. పిసికి దీని రసం అనేది దాంట్లో పోసుకోవాలి. మనము ఇలా బాగా మెత్తగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది బాగా మనము పిసుకొని దీని గుజ్జంతా తీసుకొని దాంట్లో పోసుకోవాలి. నీళ్ళు వేసుకుంటూ పిసుక్కోవాలి మనము. ఫ్రెండ్స్, అంతే చింతపండు గుజ్జంతా దీంట్లో పోసుకున్నాము. ఇప్పుడు ఇవి మూత పెట్టి ఉడికించుకున్నాము. అందులోపల మనము పప్పు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉగుతు పెట్టి ఎనుపుకోవాలి పప్పుని. ఇది కింద కూర్చొని ఎనుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా పప్పు ఎనుకోవాలి. కూరగాయలు ఉడికినాయి. ఇప్పుడు మనము పప్పు వేసుకుందాం. దీంట్లో మనం ఎనిపిన పప్పు. సరే ఫ్రెండ్స్, అంతా ఇలా
కలుపుకోవాలి. ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా కారం, సగం స్పూన్ కారం వేస్తున్నాను. మనం ఇంతకుముందు వీడియోలో మనం సాంబార్ పొడి తయారు చేసి ఉంటాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పొడే వేస్తున్నాను. చూడండి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపినాక ఒక్కసారి ఉడికినాక ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఇది బాగా ఒక అర్ధగంట సేపు ఉడకాలి చూడండి ఫ్రెండ్స్. సాంబార్ ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉడికించుకుందాము. సాంబార్ బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్. సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.